హరిహర వీరమల్లు సినిమా గురించి 5 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాము. సో ఈరోజు అఫీషియల్ ట్రైలర్ వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది మీకు? అఫీషియల్ ట్రైలర్ చూసాను బ్రో, చాలా బాగుంది. సో థియేటర్లో చూసాను, చాలా బాగుంది. సో ఇయర్స్ దీనికి ఎందుకు వెయిట్ చేశాను, బట్ ఈ టీజర్ చూసాక చాలా అర్థమైంది. ఈ సినిమా కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను అయితే ఒక ఫ్యాన్. సో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యి ఉండి కూడా సినిమాలు చేస్తున్నారంటే అది ప్రజల కోసమే లేకపోతే ఫ్యాన్స్ కోసం అనేది మనం తెలుసుకోవాలి. కానీ ఆయన ప్రాణం పెట్టి తీసిన సినిమా ఇది. చాలా బాగుంటుంది, రేర్గా ఉంటుంది, ఒక రేంజ్లో ఉంటుంది, చెప్పవలసిన లేదు. టీజర్ చూస్తేనే ఎలా ఉందంటే ఇంకా మూవీ చూస్తే ఇంకా ఎలా ఉంటుందో చెప్పలేము. బ్రో, పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి లుక్స్ లో ఇంతవరకు ఏ సినిమాలో చూడలేదు. మరి ఆ లుక్స్ చూస్తా ఉంటే ఎట్లా అనిపించింది? మాస్, పూరా మాస్, మామూలుగా లేదు. ఆ రప్ప రప్ప డైలాగ్ ఉంది చూసావా, దీనికి ఆపోజిట్ డైలాగ్ మాట. ఎలా అంటే హరిహర వీరమల్లులో డైలాగ్ చాలా రేర్గా ఉంటాయి. ఈ డైలాగ్ అన్నీ కూడా ఇంకా ఎవరన్నా యూజ్ చేసుకోవచ్చు. దాంట్లో మనం ఎవరు కూడా కంగారు పడాల్సిన లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా సరే కరెక్ట్గానే చేస్తారు. ఈ మూవీలో డైలాగ్ కూడా దానికి తగ్గట్టే ఉంటుంది. మరి 3 నిమిషాల ట్రైలర్కి ఈ లెవెల్లో రెస్పాన్స్ ఉంటే 3 గంటల సినిమాకి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు జూలై 24? జస్ట్ 3 నిమిషాలు ట్రైలర్ చూసే మీరు ఎంతలా కంగారు పడిపోతున్నారు, మూవీ చూస్తే ఇంకా కంగారు పడిపోతారు. అంతే కదా, మూవీ చూస్తేనే జస్ట్ ట్రైలర్ చూస్తేనే ఎంత కంగారు పడిపోతున్నారు, ఇంక మూవీ చూస్తే ఇంకెంత కంగారు పడతారు. ఆ రేంజ్లో ఉంటుంది, మామూలుగా కాదు. రప్ప రప్ప రప్పే.